నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. హోటల్ మేనేజ్మెంట్ విద్యలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించి దేశంలోనే మొట్టమొదటిసారిగా హోటల్ మేనేజ్మెంట్ విద్యను అభ్యసించడానికి ఒక యాప్ని సృష్టించి అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ మేనేజ్మెంట్ విద్యను అందించాలనే సదుద్దేశంతో పయనీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ను స్థాపించిన డైరెక్టర్, ఫౌండర్ షెఫ్ ఎస్ నితిన్ ప్రకాష్ గారు మనతో ఉన్నారు. చిన్న వయసులో హోటల్ మేనేజ్మెంట్ రంగంలో డాక్టరేట్ను అభ్యసిస్తున్న నితిన్ ప్రకాష్ గారు హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఆస్ట్రేలియాలో షెఫ్గా అనుభవం గడించి ఎన్నో కుకరీ కాంపిటీషన్స్కు షెఫ్ జడ్జిగా వ్యవహరించి మంచి రెస్టారెంట్లకు కన్సల్టెంట్గా సలహాలిస్తూ ప్రముఖ వార్తా పత్రికల్లో సృజనాత్మకమైన రెసిపీస్ను అందించి యూట్యూబ్లో కుక్కరీ షోస్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ పయనీర్ అండ్ ట్రినిటీ ఇన్స్టిట్యూటర్గా వ్యవహరిస్తూ ఎంతో మంది హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల కాలేజ్లో విద్యార్థులకు యుఎస్ఏలో షెఫ్గా ప్లేస్మెంట్స్ వచ్చేందుకు ముఖ్య పాత్ర పోషించారు. హోటల్ మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటున్నట్లయితే వెంటనే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కు కాల్ చేయండి, మీ డౌట్స్ని నివృత్తి చేసుకోండి. నమస్తే అండి నితిన్ ప్రకాష్ గారు. నమస్తే అండి. హౌ ఆర్ యు సార్? ఫైన్, వెరీ ఫైన్ అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా చదవగానే ఉద్యోగం కావాలి, దానికోసం ముందుగా చూస్తుంది హోటల్ మేనేజ్మెంట్. కరెక్ట్. మీరు చెప్పండి, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది? హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలామంది మీరు అన్నట్టే ఈ మధ్య చాలామంది ఫాస్ట్ ట్రాక్ సెటిల్మెంట్కి చాలామంది మొగ్గు చూపుతున్నారు ఈ మధ్య. సో ఇమీడియట్గా చదువు అయిపోవాలి, నేను సంపాదనలో పడాలి, నా లైఫ్ సెటిల్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కువ పేరెంట్స్ పైన డిపెండెంట్ అవ్వకూడదు, వీ హ్యావ్ టు లివ్ ఆన్ అవర్ ఓన్ అండ్ అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్ని ఈ యొక్క ఆలోచనలకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనమాట. సో వీళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇది ఒక డిగ్రీ కోర్స్. సో ఇంతకుముందు అయితే ఒకప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒక సర్టిఫికేట్ కోర్స్ లాగో లేదా పార్ట్ టైం కోర్స్ లాగో ఆర్ యాడ్ ఆన్ కోర్స్ లాగో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ దీని ఒక ప్రత్యేకత గుర్తించి దీని ఒక కెరియర్ ప్రాస్పెక్ట్స్ అదర్ డిగ్రీస్ కంటే అదర్ ప్రొఫెషన్స్ కంటే చాలా బాగున్నాయని గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీయే అఫిలియేషన్ ఇస్తుంది అనమాట. సో ఉస్మానియా యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ స్టార్టెడ్ హోటల్ మేనేజ్మెంట్ వింగ్ అనమాట. సో అందులో భాగంగా పయనీర్ ఇన్స్టిట్యూట్ అనేది మన ఇన్స్టిట్యూట్ గత 20 ఇయర్స్గా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉంది. 20 ఇయర్స్గా ప్రతి స్టూడెంట్ని కూడా 100% ప్లేస్మెంట్ అండ్ గుడ్ కెరియర్, ఒక మంచి కెరియర్ పాత్ని అందించే విధంగా మరి పయనీర్ ఇన్స్టిట్యూట్ యొక్క సక్సెస్ చూడొచ్చు. సో వీ డోంట్ సీ అవర్ సక్సెస్ ఇన్ అవర్ అచీవ్మెంట్స్, బట్ వీ సీ అవర్ అచీవ్మెంట్స్ యాజ్ అవర్ స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ అనమాట. మామూలుగా అయితే ఇతర కోర్సులు చేసినప్పుడు చదివింది ఒకటి ఉంటుంది, ఉద్యోగం ఒక విధంగా చేస్తూ వెళ్తాం. బట్ హోటల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే చదువుతామో అదే ఉద్యోగం అవుతుంది. కరెక్ట్. ఓకేనండి, మరి హోటల్ మేనేజ్మెంట్ గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి, వాటిని అన్నింటిని నివృత్తి చేసే ముందు ఏవి చూద్దామండి. పయనీర్ కాలేజ్ షూర్. ఏవి ప్లీజ్. Hi, myself Nitin Prakash. I am the director of Pioneer Institute of Hotel Management. I am having a 10-year experience in the hospitality industry in abroad and in India. As a chef, I have specialized in European cuisines, bakery and confectionery departments. Pioneer is a true example of a great success story. This was a brainchild of my father, Mr. Sudha Kumar, who is a great legendary chef, a mentor, an advisor, and a great resource person in the tourism and hospitality industry in the 2 Telugu-speaking states. Under his guidance and with the help of a team of dedicated professionals we have, Pioneer today has reached the zenith of quality and ethical education in hotel management. I'm so excited to express myself as Chandraman Tamarakunnu, Principal Pioneer Hotel Management, affiliate Usman City, Hyderabad, where the students of this institute always placed in best reputed organizations in the world, across the world. Namaste, my name is GV Santosh Kumar. I teach front office. Viewers, like to introduce myself. I am Chef Naveen Kumar from Pioneer Institute of Hotel Management. In Quantity Training Kitchen, they learn all bulk cooking with the purely Indian regional cuisines.
Hi viewers, I am Chef Bharat Kumar. I teach basic training kitchen here, which is the basic fundamentals of the course. Hi viewers, this is Chef Harish Madrakavi. I have been associated with this college from past 9 years. I teach a advanced training kitchen which deals with worldwide cuisines such as French cuisine, Italian cuisine, American cuisine, Oriental cuisine such as Thai cuisine, Indonesian cuisine, Chinese cuisine. And apart from this, we also teach our students with bakery and confectionery and fruit and vegetable carvings. With this, students will be exposed to the international hospitality industry as a chef with flying colors. Now, you may name any country or any hospitality organization across the world. Our Pioneer alumni is present and must be doing absolutely great. All set apart, what's in it for you? If you are a creative person, want to live life to the fullest, explore innumerable opportunities in life, come join us, be a hotelier. Because hoteliering is not a profession, it's a lifestyle. Thank you. ఓకే అండి, ఒక్క ఏవి చూస్తే తెలిసిపోతుంది పయనీర్ కాలేజ్ ఎలా ఉంటుందో, అక్కడ స్టడీస్ ఏ విధంగా ఉంటాయో. ఓకే, అయితే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. అని చెప్పండి, ఇక అడ్మిషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చా? తప్పకుండా అండి. మన దగ్గర 2 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం బేసిక్గా. వన్ ఈజ్ ఫ్లాగ్షిప్ కోర్స్, దట్ ఈస్ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ. ఇదేంటంటే ఒక డిగ్రీ కోర్స్, ఫుల్ టైం లైక్ బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఎట్లాగో ఇంటర్మీడియట్ తర్వాత చేసే ఒక డిగ్రీ కోర్స్ అనమాట. సో దీనికి ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సో పాస్ అయిన వాళ్ళకి ఈ యొక్క కోర్స్కి అర్హులు అనమాట. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా స్టూడెంట్స్కి జనరల్గా హోటల్ మేనేజ్మెంట్ ఎంచుకునే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి. వాళ్ళకి జనరల్ క్రియేటివ్ ప్యాషన్ ఒకటి ఉండాలి. సో రెగ్యులర్గా నేను ఓన్లీ బుక్సే చదువుతాను, నాకు బుక్స్లో ఉన్నదే ఇష్టము, అదే రాస్తాను, అదే చేస్తాను అంటే అలాంటి వాళ్ళు సూట్ అవ్వరు. ఎక్కువ బియాండ్ థింకింగ్, బుక్లో ఉన్నది కాకుండా ఏంటి నేనే సొంతంగా చేయాలి, నేను సంథింగ్ డిఫరెంట్ చేయాలి ఇందులో అని బుక్లో ఉన్న దాన్ని క్వశ్చన్ చేసే ఒక కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ దీన్ని చూస్ చేసుకుంటారనమాట. సో అది కాకుండా ఎక్కువ మందికి ఒక ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ కావాలి. సో చాలామంది ఎవ్రీడే షుడ్ బి వైబ్రెంట్ అండ్ హ్యాపెనింగ్ లాగా ఉండాలి. సో అలాంటి వాళ్ళు చాలామంది హోటల్ మేనేజ్మెంట్కి వస్తారు, వాళ్ళు బాగా సక్సెస్ అవుతారనమాట. ఎవ్రీడే ఈజ్ నాట్ మోనోటనస్. రోజు మార్నింగ్ అంటే కెరియర్లో ముందుకెళ్ళాక రోజు మార్నింగ్ ఒక 9 o'clock ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పనులన్నీ చూసుకొని మళ్ళీ 5 o'clock ఇంటికి వచ్చి అట్లా రొటీన్ లైఫ్ కాకుండా ఇట్ షుడ్ ఎవ్రీడే ఈజ్ డిఫరెంట్. రోజు రకరకాల మనుషుల్ని కలవడానికి స్కోప్ ఉంటుంది, రకరకాల నేషనాలిటీస్ వాళ్ళని అట్లా వాళ్ళని నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ నేర్చుకున్న ఒక కంప్లీట్ ఒక మంచి సిటిజన్గా, ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా, ఒక గ్రేట్ ప్రొఫెషనల్గా తయారవుతారనమాట. సో చాలామంది
తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి, లేదా నేను చేయగలనా లేదా, ఇది చాలా ఇంగ్లీష్ మాట్లాడాలి, సూట్ వేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఉంటారు. నేను ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. చాలా మంది కూడా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి ఉండదు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఉంటారు, తెలుగు మీడియం చదివి ఉంటారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఇంగ్లీష్ మీడియంతో లింక్ అయి ఉంటుంది. అండ్ దాని గురించి మాట్లాడుకుందామండి. అంతకన్నా ముందు కాలర్ని తీసుకుందాం. యుగేందర్ గారు. యుగేందర్ గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. యుగేందర్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నితిన్ గారు, హోటల్ మేనేజ్మెంట్ గురించి ఇన్కమ్ చూసినాం మేడం. ఓకే. అంటే మాకు మా బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే. 1.5 year అవుతుంది బీటెక్ కంప్లీట్ అయ్యి. మొత్తం మీద జాబ్స్ అయితే ఏం లేదు సార్, అందుకోసం సరే మీకు చూసాం కాబట్టి కాల్ చేస్తాం. ఓకే తప్పకుండా అండి. సో మీరు చూసారు, బీటెక్ బీకామ్ ఇలా చేసిన వాళ్ళందరికీ చాలామంది కంపెనీస్ చుట్టూ తిరగాలి, జాబ్స్ ఎంతోమంది కాంపిటీషన్లో నెగ్గుకొని జాబ్ రావాల్సి ఉంటుంది. అదే హోటల్ మేనేజ్మెంట్ ఒక స్పెషాలిటీ. మీరు అసలు వెతుకునే అవసరమే లేదు, మా దగ్గరికే వస్తారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని పికప్ చేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 weekలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఫైనల్ ఇయర్స్కి. వాళ్ళకి ఆల్రెడీ కంపెనీస్ లైనప్ అయిపోయి ఉన్నాయి మా దగ్గర. సో డిఫరెంట్ కంపెనీస్ ఆర్ కమింగ్ అప్ ఫర్ రిక్రూట్మెంట్ రైట్ స్టార్టింగ్ ఆఫ్ దేర్ ఫైనల్ ఇయర్. మాకు స్కిల్డ్ పీపుల్ కావాలి, స్టూడెంట్స్ కావాలి టు రిక్రూట్ ఫ్రమ్ దిస్ ఇయర్. సో మీరు ఫైనల్ ఇయర్లో ఉండగానే అట్లీస్ట్ 2 to 3 ప్లేస్మెంట్స్ విల్ బి దేర్ ఇన్ యువర్ హ్యాండ్. అండ్ మాకు ఎట్లా పరిస్థితి ఉంటుందంటే ఎగ్జామ్స్కి వాళ్ళకి ఫోన్ చేసి మీరు పర్మిషన్ తీసుకొని రండి, ఎగ్జామ్స్ రాయండి అన్న పరిస్థితికి వస్తుంది అనమాట. సో అట్లా ఉంది కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ చాలామంది చూస్ చేసుకుంటున్నారు అండ్ మంచిగా సెటిల్ అవుతున్నారు, బాగా సంపాదిస్తున్నారు, మంచిగా స్టేటస్ కూడా సెటిల్ అవుతుంది అనమాట. సో అట్లా హోటల్ మేనేజ్మెంట్ అనేది ఉంది. సో మీరు తప్పకుండా ఒకసారి రండి, మీకు పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఎలిజిబుల్ అవుతారు. యుగంధర్ గారు ఇక్కడ డిగ్రీ అయిపోయింది కాబట్టి, ఇంజనీరింగ్ అయిపోయింది కాబట్టి, సో పీజీ డిప్లొమా చేసుకొని కూడా మీ కెరియర్ని హోటల్ మేనేజ్మెంట్ వైపు షిఫ్ట్ చేసుకుని మంచి లైఫ్ని లీడ్ చేయవచ్చు అనమాట. అండ్ చాలామంది కూడా అంటే ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే అంటే చాలామంది లగ్జరీ లైఫ్కు అలవాటు పడుతున్నారు. చాలా ఇంకా రెస్టారెంట్, హోటల్స్ ఇంకా చాలా వస్తున్నాయి, కానీ దానికి సరిపడా అంటే ప్రొఫెషనల్స్ లేరు. కరెక్ట్. మరి అంటే దానికోసం కూడా ఖచ్చితంగా హోటల్ మేనేజ్మెంట్ చేస్తే చదివితే చాలా జాబ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇందాక మనము ఒక రీసెంట్గా జిహెచ్ఎంసీ జరిపిన స్ట్రైక్స్ మన రేట్స్ గురించి కూడా ఆలోచిస్తే చాలామంది రెస్టారెంట్స్ డు నాట్ నో హౌ టు స్టోర్ మీట్స్ కానీ వెజిటబుల్స్ కానీ, వాళ్ళకి ప్రొఫెషనల్ వే ఆఫ్ రన్నింగ్ కిచెన్ అనేది కొదువైందని తెలుస్తోంది మనకి. సో ఆ ఒక ఇంపాక్ట్ వల్ల చాలామంది ప్రొఫెషనల్ షెఫ్స్కి బాగా డిమాండ్ పెరిగిందనమాట. చదువుకున్న వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ చదువుకుని వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఎట్లా స్టోర్ చేయాలి, ఎలా ప్రొఫెషనల్గా నడిపించాలి అన్న సిస్టమాటిక్ వే ఆఫ్ రన్నింగ్ కిచెన్ ఆర్ రెస్టారెంట్ అనేది తెలుస్తుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ డిమాండ్ వచ్చింది అనమాట. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అబ్రాడ్లో అయితే ఇండియా కంటే ఎక్కువ డిమాండ్. ఎందుకంటే మనం ఈ మధ్య స్టార్ట్ చేసాం గోయింగ్ అవుట్ అండ్ ఈటింగ్ ఈ యొక్క కల్చర్ని. బట్ అబ్రాడ్లో ఎప్పటి నుంచో ఉన్న కల్చర్, గోయింగ్ అవుట్ పీపుల్ స్ట్రెంగ్త్ పెరిగింది కానీ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోతుంది. సో అక్కడ తగ్గడంతో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఇండియా అనమాట, ఇండియన్స్. సో ఇండియన్స్ వద్ద చూస్తున్నారు, ఇండియన్స్ బాగా స్కిల్ఫుల్ ఉంటున్నారు, హార్డ్ వర్కింగ్ ఉంటున్నారు. అదే స్కిల్ను వాళ్ళకు వంటలు కూడా ఎంతో చాకచక్యంగా వండి వాళ్ళకి వడ్డించే విధంగా వాళ్ళు ట్రైన్ అవుతున్నారు. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనుకో. నేను యాజ్ ఏ షెఫ్, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, అబ్రాడ్ వెళ్ళాను, షెఫ్గా ఎక్స్పీరియన్స్ పొందాను. సో ఎట్లా ఉంటుంది అనేది నాకు బాగా అవగాహన ఉందన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ మా ఫ్యాకల్టీ కూడా, టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ వీ హ్యావ్. సో వాళ్ళు కూడా అందరు కూడా ఒకటే మోటో, స్టూడెంట్స్కి బాగా డెవలప్ చేయాలి, వాళ్ళ కెరియర్ సెట్ చేయాలి, మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళకి దే హ్యావ్ టు రిమెంబర్ ఆన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎవర్ అన్న ఒకటే మోటోతో పనిచేస్తామన్నమాట. సో అట్లా స్టూడెంట్కి వి గివ్ 100% ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో అతను ఏంటంటే స్టూడెంట్ అయిపోయాక, కోర్స్ అయిపోయాక హీల్ సెటిల్ ఎవ్రీవేర్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఎక్కడన్నా వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ హీ కెన్ లివ్ ఆన్ హిజ్ ఓన్. అంత లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ అంత ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఇండస్ట్రీలో. అట్లా ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్. కాలర్ ఉన్నారు, యుగేందర్ గారు. యుగేందర్ గారు, మేడం కాల్ కట్ చేశారు. మేడం కాల్ కట్ చేశారా? మీ ప్రశ్న అడిగినట్టున్నారు. ఏమడగలేదు, అదే మేము ఎలా ఇప్పుడు మాకు ఎన్ని సంవత్సరాల కోర్స్ ఉంటుంది, మాకు జాబ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది?
ఓకే అని దాని గురించి అదే లోపు సార్ వేరే టాపిక్ మాట్లాడారు. ఓకే ఓకే ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. అంటే మీరు బీటెక్ చేశారా? అవును మేడం. గుర్తుంది. ఎస్, అదే బీటెక్ చేశారు. తర్వాత పీజీలో డిప్లొమా యా, తీసుకొని పీజీ డిప్లొమా అనే కోర్స్ ఉంది మా దగ్గర. అది ఒక 1 ఇయర్ కోర్స్ అనమాట. సో 1 ఇయర్ కోర్స్లో యూ విల్ గెట్ ఆల్ ది 3 ఇయర్స్లో ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో డిగ్రీలో చదివే సబ్జెక్ట్స్, అది 1 ఇయర్లో మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అండ్ ఆపరేషన్ సబ్జెక్ట్స్ ఈ రెండు మిక్స్ అయిన కోర్స్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే 6 months ఇన్ ద కాలేజ్ ట్రైనింగ్ ఇస్తాము, 6 months హోటల్లో ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ యొక్క మిక్స్ తోటి దే విల్ బికమ్ అ కంప్లీట్ హోటలియర్ అనమాట. ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళలాగా మంచి ఆపర్చునిటీస్ అండ్ స్కిల్ పెరగడం కానీ ఉంటుంది. సో అట్లా అంటే వాళ్ళకు సాలరీస్ ఇట్లా అంటే బీటెక్ చేసిన వాళ్ళంటే ఎక్కువ సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. అండ్ ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా? ఉండయా? ఐ థింక్ సో అడగడానికి కోసమే మళ్ళీ యుగేందర్ గారు వచ్చినట్టున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఒకసారి కాలేజ్కి రండి, స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి మా ఫ్యాకల్టీ మీకు ఇంటరాక్ట్ అవుతారు. మీరు కూడా కాలేజ్ చూసినట్టు ఉంటుంది, ల్యాబ్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసినట్టు ఉంటుంది, ఎలా ఉంటుంది కోర్సు. సో హార్డ్ వర్కింగ్ ఉంటుంది. ఇక్కడ బీటెక్ అయిపోయింది కాబట్టి కొంచెం స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇది స్కిల్ బేస్డ్ కోర్స్ కాబట్టి స్కిల్స్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. ఓకేనండి, ఇక అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీస్తాం. తప్పకుండా టేక్ ఎ బ్రేక్. ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తారు, మాట్లాడే విధానంలో స్టైలిష్గా ఉండాలి, పవర్స్ నేర్పించాలి. కరెక్ట్. సరే అండి, చాలామందికి హోటల్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా మనకు కావాల్సింది ఇంగ్లీష్ అనేది చాలా వెరీ వెరీ బేసిక్ అనమాట. ఎందుకంటే మన ఊళ్ళల్లో పనిచేయడానికి ఉండదు. ఎందుకంటే వీఆర్ టార్గెటింగ్ ఫర్ 5-star హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనమాట. సో 5-star హోటల్స్కి వచ్చేటప్పటికి మీకు రకరకాల నేషనాలిటీస్ వాళ్ళు వస్తారు. చైనా నుంచి వస్తారు, సింగపూర్ నుంచి వస్తారు, ఆర్ యూఎస్ఏ నుంచి వస్తారు, యూకే, ఇట్లా రకరకాల నేషనాలిటీస్ వస్తారు. బట్ వాళ్ళందరికీ కామన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో పని చేయించుకోవాలి, పని చేయాలి వాళ్ళకి అంటే ఇంగ్లీష్ ఈజ్ అ బేసిక్ లాంగ్వేజ్ యూ నీడ్ టు నో. సో ఆ ఇంగ్లీష్ కోసం అని చెప్పి మన ఇండియా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ వదిలేసి వెళ్ళిపోయారు. సో అందుకు మనకి మామూలు కిరాణా షాప్ చూసుకున్నా, మన ఊళ్ళల్లో కానీ ఎక్కడ చూసుకున్నా కిరాణా అని కూడా మీకు ఇంగ్లీష్లోనే రాసి ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ఎనీ అదర్ కంట్రీ, అదర్ ఏషియన్ కంట్రీస్. సో మనకి ఇంగ్లీష్ అనేది స్వతహాగా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు తెలుగు మాట్లాడినా కానీ ఒక సెంటెన్స్ కూడా ఇంగ్లీష్ లేకుండా మాట్లాడలేదు. సో కంపల్సరీ ఇంగ్లీష్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అదేంటంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు. 3 yearsలో ఇంకోటి 3rd yearలో జాబ్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి మనం తెలుసు కాబట్టి మనకి ఇంగ్లీష్ రావాలని తెలుసు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే రానిదంటే ఏముండదు. సో ఆ ప్రాక్టీస్ చేయడం కోసము మా దగ్గర ఆపర్చునిటీస్ ఎవ్రీడే వీళ్ళు కల్పిస్తామన్నమాట. సో ఆపర్చునిటీస్ కల్పిస్తామంటే సపరేట్ ఫ్యాకల్టీని ఎంగేజ్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ కాకుండా ఓన్లీ కమ్యూనికేషన్ బేస్డ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎబిలిటీ పెంచడానికి ఒక సపరేట్ ఫ్యాకల్టీని పెట్టాము. సో ఎవ్రీడే ఈవినింగ్ 4 to 5 అండ్ సాటర్డేస్ ఫ్రమ్ 9 to 1 ఈ ఫన్ యాక్టివిటీస్ పెడతామన్నమాట. ఫన్ అంటే దే హ్యావ్ టు కమ్ టు ది స్టేజ్, టాక్ సంథింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్ ఆర్ టెల్ ఎ జోక్ ఆర్ టాక్ అబౌట్ యువర్ ఫేవరెట్ మూవీ ఆర్ ఫేవరెట్ హీరోయిన్. వాళ్ళకి నచ్చిన టాపిక్స్, వాళ్ళ చుట్టూరా ఏం జరుగుతుందో ఆ టాపిక్స్. నథింగ్ గ్రేట్ సైన్స్ గురించి మాట్లాడండి అదేం కూడా చెప్పండి. సో వాళ్ళు ఫస్ట్ భయం పోగొట్టుకోవాలి. అట్లా సైంటిఫిక్గా వాళ్ళకి అప్రోచ్ ఉంటుంది కాబట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years ఎవ్రీబడి విల్ బీ ప్రాపర్లీ స్పీకింగ్ ఇంగ్లీష్ అనమాట. సో మీరు చాలామంది మా స్టూడెంట్సే చాలా ఆశ్చర్యపోతారు. మీరు కనుక ఫేస్బుక్లో చూస్తే మా పేజ్ ఉంది. సో మా స్టూడెంట్స్ అందులో ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు స్టార్టింగ్లో, ఇప్పుడు ఎట్లా తయారయ్యారు. దే దెమ్సెల్ఫ్ కాంట్ బిలీవ్ అనమాట. మేము ఇట్లా ఉండేవాళ్ళం, ఇట్లా తయారయ్యామా అని. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళని కూడా చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో అట్లా ఉంటుంది కోర్సు మా దగ్గర. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక కృషి మా దగ్గర ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే అండి, నవీన్ గారు ఉన్నారు కాలర్. నవీన్ గారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ నవీన్ గారు, చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ అయిపోయాక జాబ్ రాకపోతే క్వాలిఫికేషన్ ఏంటండి? హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ అయిపోయాక మనకు జాబ్ రాకపోతే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వచ్చా మళ్ళీ డిగ్రీ పైన, లేకపోతే ఇంటరే ఉంటుందా మళ్ళీ క్వాలిఫికేషన్? అయ్యో, అది మంచి క్వశ్చన్ అడిగారంటే గుడ్ ఆస్పెక్ట్ ఓపెన్ చేశారు.
ఎందుకంటే చాలామందికి ఇది కూడా అవగాహన ఉండదు. ఇది ఒక డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్, ఈ తర్వాత మళ్ళీ ఇంకా లైఫ్ అంతా ఆగిపోతుంది, హోటల్స్లోనే ఉండాలి ఆర్ ఇందులోనే కెరియర్ ఉంటుంది అని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది ఒక ఫుల్ టైం డిగ్రీ కోర్స్, ఉస్మానియా యూనివర్సిటీ అందించే ఒక డిగ్రీ. సో ఈ డిగ్రీ ఎనీ డిగ్రీ పైన మీరు ఎట్లాగైతే ఫర్దర్ స్టడీస్ చేయొచ్చో ఆర్ గవర్నమెంట్ జాబ్స్కి అర్హులు అవుతారో, ఈ ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్స్, పిఓస్ ఆర్ ఎనీ లైక్ ఇందాక చెప్పినట్టు గ్రూప్స్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో నథింగ్ టు స్టాప్ అనమాట. దానికి ఎగ్జాంపుల్ నేనే తీసుకోవచ్చు. నేనే డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ చేశాను, ఆ తర్వాత ఎంబీఏ చేశాను, అబ్రాడ్లో వర్క్ చేశాను అండ్ గవర్నమెంట్లో వర్క్ చేశాను, ఇప్పుడు పిహెచ్డి కూడా చేస్తున్నాను. సో దేర్ ఈజ్ నో స్టాపేజ్ టు యువర్ కెరియర్ గోల్స్ అనమాట. సో యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ యువర్ డిగ్రీ. సో నథింగ్ లైక్ డిగ్రీ తర్వాత జాబ్ రాకపోతే ఆ డౌటే లేదు. ఫస్ట్ మా కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి తప్పకుండా జాబ్ వస్తుంది, ఎందుకంటే మా ట్రైనింగ్ అట్లా ఉంటుంది. మేమేదో జాయిన్ అవ్వగానే జాబ్ వచ్చేస్తుందని చెప్పట్లేదు. మా ట్రైనింగ్ విధానం అట్లా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చి బాగా వాళ్ళకి రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మా ట్రైనింగ్ అందిస్తే చాలు, దే విల్ డెఫినెట్లీ బీట్ ఎంప్లాయబుల్ అనమాట. వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి ఇట్లా రెజ్యూమే విత్ పైనీర్ ఇన్స్టిట్యూట్ అని పెట్టంగానే చాలు, దే విల్ కమ్ అండ్ అబ్జార్బ్ దెమ్. అంత బ్రాండ్ వాల్యూ ఉంది మా ఇన్స్టిట్యూట్కి. ఇప్పుడు ఉస్మానియాతో అటాచ్ అయి ఉంది అంటున్నారు కదా, కరెక్ట్ అండి. అంటే వీళ్ళకు స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశాలు తప్పకుండా అండి. ఎందుకంటే స్కాలర్షిప్ అనేది చాలా మందికి డిగ్రీ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ వస్తుంది స్కాలర్షిప్, అరౌండ్ 10,000 వస్తుంది. బట్ ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి దీని ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది అరౌండ్ 35,000 వస్తుంది. సో గవర్నమెంట్ వాళ్ళు గుర్తించారు, అంత ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా 35,000 వరకు ఇస్తున్నారు అనమాట. ఎవ్రీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ ఎనీ ఎలిజిబుల్ క్యాండిడేట్కి 35,000 వర్త్ స్కాలర్షిప్ ఇది ఆర్ గెటింగ్. సో అట్లా మంచి ఆపర్చునిటీ ఉంది ఎవరికైనా చదువుకోవాలంటే. మేము చదువుకునేటప్పుడు అలాంటి ఆపర్చునిటీ లేదు. మీరు వర్క్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తారా? యా డెఫినెట్లీ. అలా కూడా కొంతమంది ఫీజు కట్టలేని వాళ్ళు ఉన్నట్లయితే ఈ విధంగా కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ కొంచెం గెయిన్ చేసుకోవచ్చు అనుకుంటారు. అవును. సో మేము సజెస్ట్ చేస్తామంటే పార్ట్ టైం జాబ్స్ కంటే లైక్ 1-2 months అయిపోయాక వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఎబిలిటీ చూసి మేమే సజెస్ట్ చేస్తాం అనమాట పార్ట్ టైం జాబ్స్ అండ్ ఫుల్ టైం జాబ్స్. సో 9 to 5 కాలేజ్ ఉంటుంది కాబట్టి 6 నుంచి మొదలయ్యే జాబ్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే రెస్టారెంట్స్ ఆర్ బార్స్ ఆర్ హోటల్స్ విల్ రన్ 24/7. ఇప్పుడు మన తెలంగాణలో 12 వరకు పర్మిషన్ ఇచ్చారు రెస్టారెంట్స్ నడుపుకోవడానికి. సో వాళ్ళకి 6 నుంచి జాబ్ స్టార్ట్ చేసుకున్న క్లోజింగ్ టైం అయ్యేటప్పటికి 2 or 3 అవుతుంది అర్ధరాత్రి. సో వాళ్ళకి లైక్ ఫుల్ టైం జాబ్ దొరుకుతుంది అనమాట. సో ఆల్రెడీ మా స్టూడెంట్స్ ఈ బంజారా హిల్స్లో ఉన్న రెస్టారెంట్స్లో కానీ, చిల్లీస్ అనే రెస్టారెంట్స్లో వాటిల్లో ఫుల్ టైం ఎంప్లాయీస్గా చేస్తున్నారు ఆల్రెడీ స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో దే ఆర్ ఎర్నింగ్ వైల్ లెర్నింగ్, అట్లా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి నితిన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, కెరీర్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV.